నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంది, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. మన ఫిట్నెస్ ఎందుకు అన్నీ చెప్తాం మనం, ఓకేనా? సో అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మీకు అంటే నేను లాస్ట్ వీడియో కింద కామెంట్ వచ్చింది లేకుండా అన్న చికెన్ రెసిపీ చూపి నువ్వు ఎట్లా చేసుకుంటావు ఏం కదా అని చెప్పి. సో షార్ట్ అండ్ స్వీట్గా రబ్బా చూపించేస్తా. తర్వాత మనం కథ ఏంది కార్క్ అనేది బ్లాగ్ అనేది షురూ చేస్తాం, ఓకేనా? సో ఫస్ట్ ఇది బోన్లెస్ చికెన్ అనమాట. 500 grams అది చికెన్ ఇట్లా మంచిగా కడిగి చేసి పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానంటే, ఒకటి కారం పొడి వేస్తాను, తర్వాత ఉప్పు వేస్తాను, అండ్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను, కొంచెం లైట్గా పసుపు వేస్తాను, అండ్ తర్వాత ఇది ఒకటి చూసుకోరి అల్ఫామ్ చికెన్ మిక్స్ అని చెప్పి మన ఇది గ్రిల్ది అనమాట, గ్రిల్ చికెన్ మిక్స్ అది. సో ఇది ఒకటి నేను మన రెడ్ రోజ్ మార్ట్లో తీసుకున్నది. సో బాగుంది టేస్ట్, అంటే లెక్క అది కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఫ్లేవర్ వస్తుంది. సో ఆ మసాలా వేసేసి మన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొంచెం వేసేసి మిక్స్ చేసి ఒక 20 minutes ఎయిర్ ఫ్రైయర్లో 20 minutes అది పెట్టేసి అంటే మంచిగా జబాస్ అవుతుంది మంచి చికెన్. నువ్వు దాన్ని మిగతాది ఏదైనా కర్రీలో దాంట్లో పెట్టేసుకొని కలుపుకొని తినేసేవచ్చు. సో ఇప్పుడు నేను అది ప్రిపేర్ చేస్తుంటా, చూడు రిలేసం. సో ఇట్లా మొత్తం మిక్స్ చేసి పెట్టేస్తాను అనమాట. ఉప్పు కారం ఇందాక చెప్పినా కదా అవన్నీ అట్లా మిక్స్ చేసి పెట్టేసి సీదా ఎయిర్ ఫ్రైర్ వేసి ఒక 20-25 minutes పెట్టినమాట ఖతం మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మేక్ సమ్ నాయిస్ ఫర్ ద డేసీ బాయ్స్. సో మంచిగా అనిపిస్తుందా అంటే లైక్ ఒక 2-3 days అవుతుంది క్లీన్గా తినబట్టి. క్లీన్గా అంటే మళ్ళీ అలా పొద్దుగాల 2 బోండా 2 వడ తిన్నా అనుకోండి, బట్ దట్స్ ఇన్ క్యాలీస్, ఓకే? అది ఇన్ క్యాలీస్ అనమాట, క్యాలీస్ లోపలనే తిన్నా. ఎందుకంటే మళ్ళీ క్యాలీస్ కాదనుకుంటే సీదా ప్లేట్ తినేస్తుండే, ఎందుకంటే 2 బోండా 2 వడ తినేస్తుండే. బట్ క్యాలీస్లో కాబట్టి ఒక బోండానే తినేసి 250 grams చికెన్ తినేసి పొద్దుగాల మీరు కంప్లీట్ చేసుకున్నా. సో అదనమాట ముచ్చట. అండ్ ఇప్పుడు కొంచెం రైస్లో అది పెరుగన్నం మజ్జిగ ఉంది మన పెరుగు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ చికెన్ క్వాంటిటీ పెంచేసిన కాబట్టి లోపల హీట్ బాగా అవుతుంది. సో నాకు అది తెలుస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం లైట్గా లైట్గా మైనర్ చేంజెస్ అనేవి కనిపిస్తుంది బాడీలో. బట్ మేజర్ చేంజ్ తీసుకురావాలంటే మనం చేంజెస్. సో మేజర్ చేంజెస్ అనేది మనం స్ట్రెంత్లో పట్టుకోసాం, స్ట్రెంత్ అండ్ ఫిజిక్లో కూడా పట్టుకోసాం. డైట్ క్లీన్ పెట్టుకుంటున్నాం. జర ఇక మా టెక్కగాడు వెళ్ళిపోయింది వాడుకోవాడు. ఇక ఇప్పుడు మళ్ళీ వీక్లీ 1 shot వైస్ తినేది ఉంటుంది. వీక్ అంతా క్లీన్ డైట్ మెయింటైన్ చేసి వీకెండ్లో ఒకసారి దేని తినమంటే సెట్ అయిపోతుంది. అది ముచ్చట. అండ్ ఇప్పుడు తిందాం. ఎప్పుడు తినేసి చాయ్ కాడ కలుస్తాం మళ్ళీ. देखो भैया इसमें मज्जिगा और ये है फ्राइड चिकन और ये है चावल मतलब राइस. तो हम क्या करेंगे अभी इसमें पूरा मिलाएंगे और खाएंगे. पूरा मिलाया तो तुम्हारा को देख के पैखाना लग जाता, तो तुम नको देखो. हम मिलाएंगे और हम खाएंगे. तुम नज़र नको डालो बस, और कुछ भी नहीं है बैंचर, नज़र नको डालो. मैं नहीं तो तुम नज़र डालो तो हमको लग जाता पैखाना, ठीक है? नको डालो. What's up guys? తీసుకొచ్చిన కూడా దిలీప్ గారికి ఒక పాట డెడికేట్ చేద్దాం. దిలీప్ గారికి ఒక పాట డెడికేట్ చేద్దాం. వస్తలేడా? అరే చాయ్ పిలిచిన చాయ్ పోదాం. అరే వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు యు మ్యాన్? ఐ యామ్ సింగింగ్ సాంగ్. అరే పట్టడు తెచ్చుకుంటాను. అవునా రోయ్? అరే నారా చేయడం పెట్టుకుంటాను. తొందరగా పోవాలి అందుకని. సరే జల్దీ వాడేసి నువ్వు ఎంచుకున్న అయిపోయింది వర్క్ అయిపోయింది. లిరిక్స్ వచ్చారా నీకు మొత్తం? అసలు
తెలుగులో పాడరా, తెలుగు వర్షన్ కూడా మంచిగా ఉంటది కదా. నువ్వు ఒకటి వాడు ఒక అవును, తెలుగులో వర్షన్ అరే అరే అవురా పెళ్లి మీద తెలుగులో ఏముంటుందా ఆటగాడే రాత్రి పాటలు పాడతాడు మరి ఆయన కాల్స్ లో. పాటలు ఇద్దరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రోహిత్ గాంధీ అలా బిల్లు పార్సల్ ఏమో తీసుకొని ఎవరికైనా బయట ఇచ్చేస్తాను. బిర్యానీ ఇప్పిరా రోహిత్, రోహిత్ బిర్యానీ ఇప్పిరా. నేను తింటే ఇప్పిస్తావా? తిందామా? తిందామంటే నాడు పైకి రాడు. బిర్యానీ నడరా రే, నడరా రోహిత్. ఎవరి దగ్గర ఏం మాట్లాడు చూసి మాట్లాడు. దగ్గుతారు ఇక్కడ బిర్యానీ అలా అనుకో. మళ్ళా వాట్సాప్ వెల్కమ్ డే 2. ఇట్స్ సాటర్డే. సో ఇప్పుడు మేము ఫస్ట్ సిటీసీ పోతున్నాం. సిటీసీ సికింద్రాబాద్. ఎందుకంటే ఆడు చిన్నగాడు ఒక మానిటర్ తీసుకుంటా అన్నాడు. పోయే మానిటర్ తీసుకుని అట్లనే వచ్చేటప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర అది అదేదో ఉంది కదా, అది ప్రగతి భవన, అది ఆడనే ఉందా? కరెక్టేనా? ఏమో నాకు తెలియదు చక్కగా. మన మిస్టేక్ మనం క్షమించేది అది మనకు చెప్పారు. మిస్టేక్ అవుతుంది మనసులో మనం. సో ఆడికి పోయి ఆడ ఏదో ఆ చుట్టుపక్కల స్ట్రీట్ ఫుడ్ ఏదో బాగుంటుందంట మంచిగా. అక్కడ మన స్వీట్ కానీ వేరే అన్నీ కొన్ని ఉన్నాయంట. సో అది మొన్న ఒక రీల్ చూసిన. అండర్ 200 రూపీస్లో ఇక్కడ మీరు ఏమేమి తినొచ్చు అని చెప్పి కొన్ని ఉండే. చాలా మంచిగా అనిపించింది ఆ రీల్ చూస్తే. సో పోయేసి అవి మనం దెంగి తిని వద్దాం. దెంగి తినడం అంటే మనకు ఎంత పిచ్చిరా అంటే, నాకు ఇప్పుడు దెంగి తినీకే నేను జిమ్ స్కిప్ చేస్తున్నా. ఇవాళ జిమ్ పోయేదంటే స్కిప్ చేసి ఇప్పుడు సిటీసీ వాదమ్మడు పోతున్నా. వచ్చేటప్పుడు అది తిననీకి అంత పిచ్చి. దెంగి తినడం అంటే ప్రాణం, నాకు ప్రాణం. శాతాగాని కొడుకులు స్మార్ట్ లగరానా తెరబాలి. స్మార్ట్ స్టైల్ చంద్రుడు రమ్య అన్న. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కానీ కొత్త లుక్ మోడల్ కాదు. జస్ట్ స్మార్ట్ స్టైల్ చంద్రుడు, నాట్ కొత్త లుక్ మోడల్. ఉల్లిగడ్డ తిని 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 నాలుగే మందం అయిపోయింది నాకు. నో జరుగుతుంది ఒక్కోసారి. ఇట్ హ్యాపెన్స్, నో వరీస్. స్కూల్ ఏదో దెంగు, పని లేదు, పాట లేదు, బంధం మీద వరకు. స్కూల్ లేదా? పోతున్నావు అయితే స్కూల్కి? వెరీ గుడ్. అట్లా కనిపించినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలన్నమాట, టైంపాస్. అండ్ లుక్ ఎట్ దిస్ ఫెలోస్. అరే ఇంకా గేమ్ ఆడుతున్న పని వేసుకున్నాను. అప్పుడే రమ్మనేమరా. ఇగో ఈయనకి ఆట రాదు, ఏం రాదు. ఊకే షో ఆఫ్ చేస్తాడు ఫోన్ పట్టుకొని. మాకు తెలియదు అని ఆట గురించి. మొన్న ఐడియా చెప్పరా, మా వాళ్ళు ఆడతారంట మీతో అనగానే భయపడ్డాడు. చెప్పలేడు, భయపడ్డాడు, చెప్పలేడు నాకు. ఇప్పుడు చెప్పరా లైవ్లో అని ఐడియా అని చెప్పరా. ఇప్పుడు గేమ్లో ఉన్నావు కదా, చూసి చెప్పరాదు, కనపడదా? చెప్పు, నేను చెప్తా మా వాళ్ళకి. ఒకసారి రమ్మ. అరే ఒక్క చేతితో నడిపిస్తారు రమ్మ వాళ్ళు. నేను అర్థమవుతుందా? నువ్వు రెండు చేతులు పెట్టి ఒక అటు ఇటు చూడకుండా మొత్తం ఇట్లా ఆడాలేవు. మా వాళ్ళు ఇట్లా ఒక్క చేతితో నడిపిస్తారు. 100 మంది ఎందుకు రా ఇంటికి? 100 మంది ఎందుకు? 100 మంది ఉత్తమస్తే పెట్టుకోవచ్చు. 2 మంది. ఇగో ఇదే సెక్రటరియట్. ఈడికెళ్ళి ఆడికెళ్ళి అంతా లైన్లో అంతా స్ట్రీట్లో అవన్నీ ఫుడ్ పెడతారనమాట. ఇప్పుడు మనం సికింద్రాబాద్ పోయి వచ్చినప్పుడు ఆడ స్ట్రీట్లో ఫుడ్ తింటాం మంచిగా. ఏం రాసి చూసిరా? లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. లవ్ ఈజ్ లైఫ్ బట్ లవర్ ఈజ్ నాట్ వైఫ్. మళ్ళా ఓయ్ పట్టి అదే ఇది మానిటర్. ఈ మానిటర్ తీసుకుంటుండు. అయితే ఆయన అడిగిండు అనమాట, ఏం పర్పస్ కోసం, ఎందుకు మానిటర్ అంటే, ఈ కౌశిక్ గారు ఏమంటుండు, ఫోన్లో బొమ్మలు చిన్న వస్తున్నాయని పెద్ద మానిటర్ తీసుకుని పెద్దది వస్తుంది. ఇంకొకటి 2 కావాలంట. ఒక దాంట్లోనేమో ఇండియన్ పెడతాడు, ఒక దాంట్లో ఫారెన్ వీడియో పెడతాడు.
ఇగో చెక్ చేస్తుండు బొమ్మలు మంచిగా వస్తున్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తుండు క్లారిటీ వస్తున్నాయా లేవు వర్టికల్ కావాలంటే అది వర్టికల్ రెండింటికి యూజ్ అవుతుందా ల్యాండ్స్కేప్ అంటే పెద్దగా వస్తాయి కదా ఆ బొమ్మలు వాట్సాప్ भेलपुरी जीएसटी का हिसाब मालूम है भेल कंप्यूटर में 3 लैपटॉप लिया मैंने రెండు మానిటర్లు ఇప్పుడు దావత్ ఇస్తుండు చిన్నాడ తీసుకోతున్నాడు సెక్రటరీ దగ్గర స్ట్రీట్ ఫుడ్ తిప్పి అడగాలి ఎంగకు లేకపోతే మానిటర్ మొడగొడిచిపోతాయి 2 రోజులకే పేలిపోతాయి షాక్ సర్క్యూట్ అయిపోతుంది షాక్ సర్క్యూట్ అయితే పేలిపోతాయి స్క్రీన్ మొడగొడిచిపోతుంది ఇట్లా 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 చూస్తే తెల్లగా అయిపోతుంది చూస్తే స్క్రీన్ అంతా తెల్లగా అయిపోతుంది నేను ఇస్తాను దావత్ నేను కొంటే దావత్ ఇస్తాను నీకు ఇప్పుడు ఇయ్య అన్న ఇప్పుడు ఎందుకు ఇప్పుడే ఇప్పుడు బిజీ ఉంది ఫుల్ షెడ్యూల్ పెద్ద ఉంది పోగు అవుతుంది ఇప్పుడు ఎట్లా పోతున్నాం మార్కెట్ ఓకే కాదు 20,000 ఇప్పుడు సామాన్ ఖరీదు చేసి ఇప్పుడు 500 దావత్ ఇవ్వాలా అంతే ఎందుకు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇచ్చా బాలాకో గుద్దకు సిగ్గుంది అదరా పోసడికి ఎందుకు వెళ్ళాడు ఇదే క్రెడిట్ లో తీసుకుంటే ఇంకా ప్రతిసారి తెలియస్తాడు మాట్లాడు అన్ని 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 ఈయన కాడికి వచ్చే వరకు మొత్తం ఈయన కాడికి వచ్చే వరకు లల్లపూర్ ఆడగా దిగుతాడు మంది ఏమో దిగుతాడు మళ్ళా ట్యాంక్ బాడ్ సెక్రటరేట్ నవీన్ గోల్డెన్ బాయ్ 1000 రూపాయలు ఉంది అరే ఇది ఏంద్రా ఇది ఇక్కడికి ఇది ఏంద్రా ఇది అమరవీరుల స్తూపమా స్తూపం గట్లుంది మరి బిఆర్ అది దీపం అది దీపమా దీపం కదా దీపం 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 అంటే మళ్ళీ ఐలాండ్ అచ్చా అచ్చా దీపం దీపం ఏదో అది కానీ సో ఇదే బుగ్గల్ 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 పడ్డాయి నవ్వినాం ఇప్పుడు దెంగి తినిగా పోవాలి నేను ఆ దెంగి తిందామని జిమ్ స్కిప్ చేసి మరీ వచ్చిన బాడకోవాడేమో పోదాం ఇంటికి అంటుండే అట్లయితే అయితే అతను నడవడు అట్లా చిన్న మీ వాళ్ళు వస్తారు మొన్న ఇంకా ఒకటే ఛాన్సా అరే ఏం చేస్తారా సరే అంటే ఏం లేకపోతే ఏం లేదు నార్మల్గా అయితే కాన్సెప్ట్ ఏం చెప్పాలా అన్న 2 గిఫ్ట్లు వేయాలి 2 గిఫ్ట్లు వేస్తే ఫ్రీ ఒకటి పడ్డా లేకుంటే ఒకటి కొనాలి ఎంత ఫ్రీ లేదు 2 సార్లు ఛాన్స్ ఇస్తాం ఒకటేసారి నేను చెప్తాను 2 సార్లు ఒకవేళ పడలేదు అనుకో పక్క ప్రణీత్ అరే అది పెట్టుకోవాలి ఎత్తికి మన సెక్రటరీ ముంగట అయితే చాలా మంది అంటే ఫుడ్ సరిగ్గా లేక చనిపోయారు కదా అందుకే హెల్తీ ఫుడ్ ఇద్దామని కాన్సెప్ట్ తీసుకుని వచ్చి మన ఫ్రూట్స్ని కట్ చేసుకుంటా ప్యాక్ చేసేస్తున్నాం అలానే జొమాటో స్విగ్గీ కూడా నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు బాటిల్ రెండు సార్లు బాటిల్ ఫ్లిప్ చేస్తే ఒకవేళ సీదా పడ్డది అనుకో ఇది ఫ్రీగా ఇచ్చేస్తారు లేకపోతే ఒకటి కొనుక్కోవాలి అదే కాన్సెప్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కు గుట్ట ఈ గుండె ధైర్యం తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్ కు గుట్ట యో ఫస్ట్ ట్రై బ్రెడ్ ఆమ్లెట్ అయ్యో ఇట్లా ఇట్లా టేస్ట్ చెప్తా ఇప్పుడు ఎట్లా ఫుడ్ బ్లాగర్ నవీనా
ఆ సెక్రటేరియట్ ఈడ మీరు క్రేజ్ చేస్తారు వ్యూ బాగుంది బ్రో. మధ్యలో నుంచి వచ్చింటా నెక్స్ట్ సమోసా రగడ ఏ వారి దగ్గర సమోసా రగడ ఒక దగ్గర తిన్నుండే చూడు నువ్వు నేను ఇంటికి వచ్చేటప్పుడు వేడా ఎప్పుడు బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది. సోవరీన్ బాగుందా? ఓకే బాగుంది. చిన్నాజీ దింగ్ తినింగ్స్, చింటోజీ దింగ్ తినింగ్స్, దెంగి తినాలి అప్పుడాగా. మోమోస్ ఇది మంచిగా ఉంది కదరా ఈ సెక్రటరీ వీళ్ళకి మొత్తం వ్యూ అది కాదరా వీళ్ళకి ఒకటి ఇది అయిపోయింది బిజినెస్ నడుస్తుంది మంచిగా ఏమరా అందరికి అలా వాటర్ బాటిల్ పెట్టుకొని బిజినెస్ చేస్తుండు అంతా బాగుంది నైస్. మనం కూడా మన దుకాణం మనం ఎందుకు అనబడదాం మనం చెప్పు ఎందుకు అనడం మన ఇట్లా యూనిక్ ఉండాలి. ఎందుకా చెప్పరా ఏమన్నా పండప పెట్టున్నాం లేదురా లేదురా అరే పాండప ఇస్ మెయిన్ సోర్స్ అన్న. పాండపన అది పాండప అది అట్లా కనిపిస్తుంది సస్సాల పెట్టుకుంటారు ఏసీ మంచి లేకపోతే ఒక నన్ను కూడా ఏసీలను లేకపోతే ఒక రూమ్ వేసుకోవడం మినిమం పెట్టి అగ్గులు చేసుకోవాలంటే 100 రూపాయలు, కిలో చేసుకోవాలంటే 200, స్టార్ట్ చేయాలంటే 500. ఫ్రైడ్ చికెన్ మోమోస్, ఫ్రైడ్ వెజ్ మోమోస్ పర్లేదు బాగున్నాయి. టేస్ట్ ఎట్లుంటాయి అనుకున్నాం. నైస్. పొటాటో స్ప్రింగ్ చిప్సా ఏమంటారు వీటిని ఏదో లోడ అయితే ఇక్కడే ఇక అట్లుంటుంది అట్లా కట్టిస్తారు. పట్టుకోరా టేస్ట్ చేద్దాం. ఏడికెళ్ళి తీయాలి ఇప్పుడు దేనికెళ్ళి కొంచాలి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా తినేసేయాలి అంతే. ఇట్లా పట్టుకొని తినాలా? ఆడ తింటాడు మరి అయినా కూడా ఒక సైడ్ నుంచి పక్కన నుంచి ఇట్లా ఒక పక్క నేను తినాలి, ఒక పక్క చారు తినాలి. అటు అయితే పట్టుకోరా కింద సుంచుకొని తిందాం. పట్టుకో దీనిలో పెట్టు. మళ్ళీ టిష్యూ పుల్లకి టిష్యూ పెట్టి ఇచ్చిండు. ఓ కదరా ఇది ఎట్లా తింటారా? ఇట్లా చేతిలో పట్టుకొని తినేసాను. గట్టిగా ఉందిరా వెళ్తలేదు. ఇది వీడియో తీస్తే కాదు కానీ తినేస్తాను. థ్యాంక్ యూ. షీర్ కుర్మా ఇచ్చే బయలుదేరిచ్చేగా దగ్గర ఆన్లైన్ చేయమంటున్నా. నేను ఆన్లైన్ చేస్తాను. సో గాయ్స్ షీర్ కుర్మా బాగుంది. సాటర్డే పెడతారంట. ట్రై ఎవరి వచ్చినప్పుడు వచ్చి తినోడి దెబ్బ వస్తుంది. షీర్ కుర్మా మస్తు టేస్ట్ ఉంది. మోమోస్ కూడా ఇంకా పర్లేదు బాగానే ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ బాగుంది. అన్నీ బాగున్నాయి. అదొకటి తప్ప ఏది ఈ తీసుకొని ఇష్టమా పొటాటోది అదొకటి తప్ప అన్నీ బాగున్నాయి. యూ మస్ట్ ఇది ఒకటి తీసుకుంటే అది ఫెయిల్ అయిపోయింది. నేను తిన్నా అన్ని ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో థ్యాంక్ యూ తిలోరి. ఫినిషింగ్ టచ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్. ఇదే బాగుంది దానికంటే.
ఇది చాక్లెట్ మళ్ళీ ఇచ్చినప్పుడు ఫస్ట్ వద్దొద్దన్నావా చాక్లెట్దే బాగుంది ఏ ఒలగా చాక్లెట్ది నల్ల నచ్చదు నాకు చాక్లెట్ కాకపోతే బాగుంది వావ్. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు